1.5 year తర్వాత సొంత కంపెనీ పెట్టిన చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే లైక్ ప్రైవేట్‌గా చేస్తూ ఉండేవాళ్ళం. సో, ఆ ప్రైవేట్‌గా చేస్తూ ఉండడం వల్ల మంచి నాలెడ్జ్ అనేది వచ్చింది ఫస్ట్ మనకు తెలియాలి ప్రాపర్‌గా. అసలు ఎక్కడ ఏంటి, ఏరియాస్ ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, వితిన్ ద బడ్జెట్ అన్ని రకాలుగా చూసుకుంటే సో, ఫస్ట్ మనకు మనకు ఒకటి తెలిస్తే మనకొక కాన్ఫిడెంట్ వస్తుంది. సో, కాన్ఫిడెంట్ వచ్చాక ఓకే. అలానే శ్రవంతి పరిచయం అవ్వడం. శ్రవంతి పరిచయం అయ్యాక ఓకే సాయి చలో లెట్స్ స్టార్ట్ సిన్ఫ్రా అనడం. నేను ఓకే డన్ అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాము. సో, అల్టిమేట్‌గా ఎవరికైనా సిన్ఫ్రా అనేది ఎవరికి చెప్పాలి అన్న కాన్ఫిడెంట్‌గా ట్రస్ట్ అండి. సో, ల్యాండ్ మన దగ్గరకు వచ్చారు అంటే విత్ అన్ని క్లియరెన్స్ తోటి ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా క్లియర్ టైటిల్‌తో ఉన్న ల్యాండ్ వీళ్ళ దగ్గరికి వెళ్తే కొనొచ్చు హ్యాపీగా అని పేరు తెచ్చుకోవాలని మాకుందండి. సిన్ఫ్రాలో మీ పాత్ర ఎలా ఉంది? సో, యాక్చువల్లీ నేను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నానండి. సో, ఏంటంటే ఒక టీమ్‌ని బిల్డ్ చేయడం, ప్రాపర్ టీమ్‌ని బిల్డ్ చేసి యాక్చువల్లీ మేము బేస్ అంతా క్రియేట్ చేసుకున్నామండి. బేస్ ఏంటి అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో మనకి అక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ మనకున్నారు. సో, మెజారిటీ లోకల్ పర్సన్స్‌కి ఏంటి అంటే వాళ్ళకి అక్కడ ఆ ల్యాండ్ పైన వాళ్ళకున్న అవగాహన అంటే అది క్లియర్ ఉందా లేదా ఫస్ట్, లేదంటే అది మన ప్రాబ్లంలో ఉందా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో, ఎటువంటి ల్యాండ్ మనం టేకప్ చేయాలన్నప్పుడు సో, అది మనము చూసుకుంటాం. లైక్ ఏంటి అంటే మనం కాంటాక్ట్ అవ్వడం, తెలుసుకోవడం, ఓకే క్లియర్ ఉంది. సో, నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ ప్రొసీడ్ అవి లీగల్ టీమ్ ఇవన్నీ ఇచ్చి సో, ఈ క్లియరెన్సెస్ అండ్ అలానే కంపెనీ మంచిగా రన్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ పెట్టి చేయాలనుకుంటున్నానండి. సరే, బేసిక్గా ఇన్వెస్టర్స్ నిజంగానే ఏ ప్రాబ్లమ్స్తో నిజంగా ప్రజెంట్ జరుగుతున్న మార్కెట్ డిస్కస్లో కొన్ని అటు జరుగుతూ ఉంటాయి. సో మీ దగ్గర నుంచి మీరు సో మెజారిటీ పీపుల్ ఏంటంటే అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు కరెక్ట్ రేట్ చెప్తున్నారా లేదా, సార్ అది కొనొచ్చు అంటారా, ఇలాంటి కాల్స్ మనకి క్వైరీస్ వస్తున్నాయి. సో అలాంటివి అన్నీ వచ్చినప్పుడు మనకి ఓకే చలో. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్కడో ట్రస్ట్ అనేది పోతుంది వాళ్ళకి. సార్ అది కొనొచ్చు ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా కూడా సార్ ఏమో, ఎందుకంటే వాళ్ళు మొత్తం వాళ్ళ మనీ అంతా కూడగట్టుకుని ఒక ప్లాటో ఏమైనా కొనుక్కోవాలనుకుంటారు, ఆర్ ల్యాండో ఫ్లాటో ఏదో ఒకటి కొనుక్కోవాలన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం ఒకటేసారి వాళ్ళ ఇన్కమ్స్ అన్నీ సేవింగ్ అన్నీ పెట్టాలి అన్నప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ల్యాక్స్ ఆర్ క్రోర్స్లోనే ఉంటుంది, అది థౌజండ్స్లో ఉండేది కాదు. సో అలాంటప్పుడు వాళ్ళంతలా పెట్టి కొనాలనుకున్నప్పుడు సో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని రాకుండా సేఫ్గా కొనుక్కోవచ్చు అని విత్ క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్తో సహా డాక్యుమెంట్ని వాళ్ళ చేతిలో పెట్టే రెస్పాన్సిబిలిటీ మాది. ఎస్, ప్రతి ప్రాబ్లమ్కి ఎస్ ఇన్ఫ్రా ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఎస్ ఇన్ఫ్రా మీన్స్ ట్రస్ట్.